నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2022-24 మధ్య రాష్ట్రంలో దిగజారిన విద్యా ప్రమాణాలు. గ్రామీణ పిల్లలకు కూడిక తీసివేతలు రావడం లేదన్న ఏసర్ నివేదిక. జూన్లోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్న చంద్రబాబు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని ప్రకటన. చంద్రబాబుపై కేసులు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ కొట్టివేత. పనికిమాలిన వ్యాజ్యమంటూ పిటిషనర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. గతేడాది వరదలకు దెబ్బతిన్న ఆటోలకు పరిహారం పెంపు 10,000 నుంచి 20,000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. పథకం ప్రకారమే మీర్పేటలో వెంకట మాధవి హత్య. కిరాతకంగా చంపినా నిందితుడిలో పశ్చాత్తాపం లేదన్న పోలీసులు. అమెరికన్లకు ఆదాయ పన్ను రద్దుకు ట్రంప్ ప్రతిపాదన. భారత్ చైనాపై భారీగా సుంకాలు విధించే యోచన. అండర్-19 T20 ప్రపంచ కప్లో స్కాట్లాండ్ చిత్తు చేసిన భారత్. శతకంతో చెలరేగిన తెలుగమ్మాయి గొంగడి త్రిష. జూన్లోగా ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చి పార్టీలో చేరిన వారి కంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తేల్చి చెప్పారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలన్నీ పూర్తి చేస్తామన్నారు. పదవి పొందిన వాళ్ల 2 ఏళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామన్న చంద్రబాబు దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్తు అవకాశాలు ఉంటాయని వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ విభాగాల్లో సభ్యులుగా ఉండాలన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని వెల్లడించారు. తెలుగుదేశం ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరుపై ఇందులో చర్చించారు. క్యూబ్స్లో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులకు సిఫారసులు చేయాలని నేతలకు సూచించారు. ప్రభుత్వ పనితీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని తేల్చి చెప్పారు. 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేపట్టామన్న సీఎం ఈ విషయాలను ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని నేతలకు సూచించారు. సభ్యత్వ నమోదులో బాగా పనిచేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తామన్నారు. 2022-24 మధ్య ఏపీలో విద్యా ప్రమాణాలు దిగజారాయని ఏఎస్ఈఆర్ నివేదిక స్పష్టం చేసింది. 2018-24 మధ్య విద్యా ప్రమాణాలపై ఏసర్ నివేదిక విడుదల చేసింది. గ్రామాల్లో పిల్లలకు కూడికలు, తీసివేతలు రావడం లేదని ఏసర్ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలకు వచ్చేవారు 2018లో 63.2% ఉండగా 2024 నాటికి బడికి వచ్చేవారి శాతం 61.8కి పడిపోయిందని నివేదికలో వెల్లడించింది. 15 నుంచి 16 ఏళ్ల పిల్లల నమోదు శాతం కూడా 2024కు తగ్గిందని తెలిపింది. 8వ తరగతి పిల్లలు కింది తరగతుల పుస్తకాలు సరిగా చదవలేకపోతున్నారని నివేదికలో వివరించింది. 2024 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చిన వరదల కారణంగా దెబ్బతిన్న ఆటో రిక్షాలకు పరిహారాన్ని ప్రభుత్వం పెంచింది. వరద నీటిలో మునిగి పాడైన ఆటో రిక్షాలకు పరిహారం 10,000 నుంచి 20,000కు పెంచింది. ఈ మేరకు పరిహారం పెంచుతూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో దెబ్బతిన్న ఆటో రిక్షాలకు 10,000 చెల్లించాలని నిర్ణయించారు. ఉదారంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచనల మేరకు పరిహారం 20,000 చొప్పున పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు 5,000 మాత్రమే పరిహారం ఇవ్వాల్సి ఉండగా నిబంధనలు పక్కన పెట్టి బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. దీంతో ఒక్కో ఆటో రిక్షాకు పరిహారాన్ని 20,000కు పెంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేసుల్ని సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీఐడీ నమోదు చేసిన 7 కేసులు సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది బి బాలయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాలయ్య తరపున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సిద్దమయ్యారు. మణీందర్ సింగ్ పై జస్టిస్ బేలా త్రివేది తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా పనికిమాలిన పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ బాలచంద్ర వరాలే ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్పై ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని ఊహించలేదని ధర్మాసనం పేర్కొంది. ఒక్క మాట కూడా వినకుండానే పిటిషన్ డిస్మిస్ చేసింది. జగన్ నిర్వాకంతో అన్ని రంగాలు విధ్వంసానికి గురై రాష్ట్రం పరిస్థితి వెంటిలేటర్పై ఉన్న రోగిలా తయారైందని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. గతంలో ఆర్థిక సూచీలో 3, 4వ స్థానంలో ఉన్న ఏపీని 17వ స్థానానికి దిగజార్చారని విమర్శించారు. వైసీపీ హయాంలో ఏపీలో జరిగినంత అవినీతి ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. రంగంలో గత ప్రభుత్వం మంచి చేసిందని చెప్పుకునే రంగం ఒక్కటి కూడా లేదు. చాలా వెనకబడిన రాష్ట్రం అనుకున్న ఒరిస్సా కూడా ఇవాళ నెంబర్ 1లో ఉంది. కానీ మన రాష్ట్రం అందుకు భిన్నంగా ఉంది. 2019-24లో ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి భారతదేశంలో ఏ రాష్ట్రం జరగలేదు. రెండోది, ఈ రాష్ట్రం చేసిన అప్పులు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలే. ఆర్థిక వ్యవస్థ రిపోర్ట్ ఇచ్చే నీతి ఆయోగ్, అయ్యా మీ పరిస్థితి ఏం బాగాలేదు, మీరు ఐసీయూలో ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండకపోతే చనిపోయే ప్రమాదం ఉంది, మీకు అప్పు పుట్టదు, మీకు అప్పు ఇచ్చే రేటు 0 చేశామని చెప్పి స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. అంటే దీన్ని అర్థం చేసుకోవడం అంటే తెలుగుదేశం ఇచ్చిన హామీలు నెరవేర్చమని కాదు. ఏదైనప్పుడు కూడా తెలుగుదేశం అన్నమాట కట్టుబడి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే దాంట్లో ఒక్క వీసమెత్తు కూడా వెనక్కిపోదని తెలియజేస్తూ, పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణాలు, లేఅవుట్లకు సంబంధించిన అనుమతుల్ని మున్సిపాలిటీలకు అప్పగించామని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శకంగా ఉన్నతాధికారులు సేవలు అందించాలని మంత్రి సూచించారు. విజయవాడలో మున్సిపల్ కమిషనర్ల సంఘానికి సంబంధించిన 2025 డైరీని మంత్రి ఆవిష్కరించారు. పట్టణ ప్రాంతాల అభివృద్దికి మున్సిపల్ కమిషనర్లు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మున్సిపాలిటీల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మరోవైపు మున్సిపాలిటీలకు టౌన్ ప్లానింగ్ అనుమతులను ఇవ్వడంపై కమిషనర్ల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం చేపట్టిన చర్యలు క్రమంగా సత్ఫలితాలిస్తున్నాయని, ప్రజలు వీటిని హర్షిస్తున్నారని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో నేరాలు, శాంతి భద్రతలపై సమీక్షించారు. గతంలో ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుబడినా ఏపీ నుంచి వస్తోందని చెప్పేవారని, ప్రభుత్వం పోలీసు శాఖ చేపట్టిన చర్యల ఫలితంగా ఆ అపవాదు క్రమంగా తొలగుతోందని డీజీపీ వెల్లడించారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు విజయనగరం జిల్లా పోలీసులు సంకల్పం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టడాన్ని డీజీపీ అభినందించారు. ఇంతకుముందు ఎక్కడైనా ఆఫెన్స్ జరిగినప్పుడు ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తారని, ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తారనేటువంటి అపవాదం తొలగించాలని ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈగిల్ అనేటువంటి స్పెషల్ ఫోర్స్ ఫామ్ చేయడం, దానికి ఒక ఐజీ స్థాయి అధికారులు పెట్టడం, మిగతా అధికారులు కూడా కింది స్థాయి అధికారులని కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గట్టిగా చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు తేవాలని, చైతన్యపరచాలని, ముఖ్యంగా గంజాయి సాగుని అంటే సోర్స్ దగ్గర ఆపాలని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఆపాలని, రవాణా ఆపాలని, కన్సంప్షన్ కూడా కంట్రోల్ చేయాలని చెప్పి వీటికి సంబంధించిన కింగ్ పిన్స్, గ్యాంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, గ్యాంగ్లో ఉన్నారో, మన రాష్ట్రానికి సంబంధించిన బయట వాళ్ళని వాటిలన్నిటి ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోవడం, చెక్ పోస్టులు బలోపేతం చేయడం, ఇవన్నీ చర్యలు చేయడం ద్వారా చక్కటి ఫలితాలు వచ్చినాయి. భూమిపై హక్కులు కల్పించాలని, వృద్ధాప్య, వితంతు పింఛన్లు అందించాలని, అర్హతకు తగ్గ ఉద్యోగావకాశం కల్పించాలని మంత్రి లోకేష్ కు ప్రజలు విన్నవించారు. 58వ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని లోకేష్ పరిశీలించారు. పలు విజ్ఞప్తుల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. మాది సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం రావులచెరువు గ్రామము. మా తాతగారు ఆస్తి అయిన 10 ఎకరాల 80 సెంట్ల భూమిలో మా తాతకి 5 కొడుకులు, వాళ్ళలో ఒకరు అమ్మినారు భూమిని. మిగతా భూమిని కూడా కబ్జా చేసినారు వైసీపీ నాయకులు. కబ్జా చేసి మా భూమిలోకి మమ్మల్ని రానియకుండా చేసినారు. అధికారులు కలిసినాం సార్, ఏం స్పందన లేదు సార్. చేస్తాం అంటున్నారు కానీ వాళ్ళ మాటలు ఎక్కువ వింటున్నారు, మా మాటలు అయితే పట్టించుకోలేదు. నాది డిఎస్పీ రెడ్డి గ్యాస్ ఏజెన్సీస్లో రేవతి అని చెప్పేసి ప్రొపరేటర్ 49% నాకు ఈ గ్యాస్ ఏజెన్సీ అమ్మింది. ఆఫ్టర్ 6 మంత్స్ కంపెనీలో ఆఫీషియల్గా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అంటే, లేదు నాకు నీతోటి ఇష్టం లేదు, నేను మొత్తం నీ అమౌంట్ మొత్తం రీపే చేస్తాను అని చెప్పేసి మళ్ళీ కూడా సెకండ్ అగ్రిమెంట్ చేసింది. ఈవెన్ సింగిల్ రూపీ కూడా నాకు పే చేయలేదు.
తర్వాత అదే 49% వేరే వాళ్ళకైతే అమ్మేసింది కృష్ణారెడ్డి అనే అతనికి. సో తర్వాత ఏమైంది, నేను అడుగుతా అప్పుడు కొంచెం ఓన్లీ నాకు 33 lakhs ఇచ్చింది. రిమైనింగ్ 34 lakhs అడుగుతా ఉంటే నేను ఆల్రెడీ నీకు క్యాష్ ఇచ్చినాను, నా దగ్గర ప్రూఫ్స్ లేవు, అవి నీకు ఇచ్చేసినాను అని చెప్పేసి నా మీదే తిరిగి ఇట్లా చేస్తూ ఉంది. నాదేదైతే నా బాధ నేను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింటే తిరిగి మళ్ళీ నా మీదే కేసులు పెట్టి నా మీదే కేసులు కట్టిస్తూ ఉందన్నమాట. సో ఫ్రమ్ పాస్ట్ 3 years ఆన్వర్డ్స్ ఐఎమ్ సఫరింగ్ ఏ లాట్ విత్ హర్. లోకేష్ సార్కి వచ్చేసి నా రిప్రజెంటేషన్ ఇచ్చినాను. సార్ చూసి ఫైండ్ అవుట్ చేసి నీకు ఖచ్చితంగా జస్టిస్ జరిగేలాగా చేస్తామని చెప్పేసి సార్ చెప్పినారనమాట. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులిచ్చారు. వైసీపీ హయాంలో ఏబీవీపై 2 దఫాలుగా జగన్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. 2020 ఫిబ్రవరి 2 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు మొదటి దఫా, రెండో విడతలో 2022 జూన్ 28 నుంచి 2024 మే 30వ తేదీ వరకు సస్పెన్షన్ వేటు వేసింది. 2 విడతల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లు క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆయనపై నమోదైన అభియోగాలను ఎత్తివేస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనం, అలవెన్సుల్ని చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంత మొత్తం ఇవ్వాలో ఆ మేరకు చెల్లించాల్సిందిగా ఆదేశాలిచ్చింది. తెలంగాణ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పద్మావతి నగర్ లేఅవుట్ వద్ద వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మించిన ప్రహరీని మరోమారు హైడ్రా అధికారులు కూల్చేశారు. కొద్ది రోజుల క్రితం అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించగా కాటసాని మళ్లీ తన వాళ్లతో ఫెన్సింగ్ వేయించారు. దీనిపై హైడ్రా కమిషనర్కు స్థానికులు మళ్లీ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా ఫెన్సింగ్ ను పూర్తిగా కూల్చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైడ్రా అధికారులు రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేశారు. డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న ముఠా గుట్టును తిరుపతి జిల్లా పోలీసులు రట్టు చేశారు. తిరుపతిలోని ఓ వృద్ధురాలిచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విశాఖ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 6గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. నిందితుల నుంచి 32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారం, 8 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 1 సిమ్ మాడ్యులర్, 8 రూటర్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల అకౌంట్లోని బాధితురాలి 10 లక్షల నగదు ఫ్రీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. విక్టిమ్ని వాళ్ళు చోజ్ చేసుకొని వాళ్ళని ఎక్కడ బయటికి పోనీయకుండా మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళని ఒక ఫియర్లోకి నెట్టేసి వాళ్ళ దగ్గర బాగా హ్యూజ్ అమౌంట్స్లో అమౌంట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. 21st రోజు ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, అరుణ్ కుమార్ అని చెప్పి రాజమండ్రిలో. సో అతన్ని పట్టుకున్న తర్వాత అతని కన్ఫెషన్ బేస్ చేసుకొని మన వాళ్ళు టెక్నికల్గా అనాలిసిస్ చేసి ఫర్దర్ లీడ్స్ మీద నిన్న మనం వైజాగ్లో మిగతా 6గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా మనం సీజ్ చేసాం. 2.5 crores లాస్ అయితే 1.31 crores దాకా మనము వేరియస్ ఫార్మ్స్ లో మనము రికవర్ చేయగలిగాము. దీంట్లో మెయిన్ గా లీడ్ వచ్చి కరణ్ అని చెప్పి ఇతను విశాఖపట్నం అతనే, బట్ వీళ్ళందరూ కూడా ఇప్పుడంతా కూడా కంబోడియాలో దీనికి సంబంధించి ఒక ఇండస్ట్రీ లాగా రన్ అవుతా ఉంది. వీళ్ళందరూ కంబోడియాలో ట్రైన్ అయ్యి ఈ ఫ్రాడ్ ఎలా చేయాలనే దాని మీద చేస్తున్నారు. అయితే సబ్సిక్వెంట్ వీళ్ళు ఏమంటే అక్కడ ఉంటే వీళ్ళకి కొంత పే చేస్తారు. ఒక అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే అమౌంట్లో వీళ్ళకి కొంత పేమెంట్ బేసిస్లో జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే మనం ఎందుకు పేమెంట్ బేసిస్ మీద చేయాలా, మనమే ఇండిపెండెంట్గా చేస్తే బాగుండు కదా అన్న ఒక ఇదితోటి వైజాగ్లో బేస్ అయ్యి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా దీని మీద ఎఫర్ట్స్ పెట్టి దీంట్లో ఉన్న అందరి ముద్దాయిల్ని కూడా మ్యాక్సిమం అరెస్ట్ చేసి ఇంకొక 2 ముద్దాయిల మటుకు వాళ్ళు ఇంకా కంబోడియాలోనే ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్స్ చేస్తాం. వాళ్ళని కూడా త్వరగా మనము అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నంద్యాల జిల్లా చాపిరేవులలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి 2 మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. లింగమయ్య ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి లింగమయ్య, సుబ్బారాయుడుకు చెందిన ఇళ్లు నేలమట్టమయ్యాయి. పక్కనే ఉన్న రేకుల షెడ్డు కూలింది. శిథిరాల కింద ఉన్న వెంకటమ్మ, దినేష్ల మృతదేహాల్ని అగ్నిమాపక శాఖ సిబ్బంది వెలికితీశారు. క్షతగాత్రుల్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకసారి ముందు గోండి పోయి పండుకున్నా, మాకు ఏమర్థం అర్థం కావడం లేదు. ఇంకా మేము వచ్చి పండుకున్నా, ఇంకా మా ట్రబల్ పడుతున్నాం అంతే. ఇంకా అగ్గిని దొబ్బుకొని బయటకు వచ్చేసినాం. ముందు పిల్లలను దొబ్బినాను, అవ్వాలి నేను వచ్చాక మాకు ఎక్కువగా దమ్మనేది పడింది. మాకు చెవులో మొత్తం క్లాప్ మొత్తం పడింది సార్. మొత్తం పడింది, ఏం లేదుగా గాడలతో గాడలు గీడలు వాళ్ళ వినవన్నీ మా క్లాప్ పడింది. పిల్లలు విన 4 వినబడింది సార్. మాకు 4 నాకు 2 మనవళ్ళు నేను.
తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. బుధవారం జీఎస్ఎల్వీ F-15 వాహక నౌకను ప్రయోగిస్తున్నామని తెలిపారు. సెకండ్ జనరేషన్ సెకండ్ నావిగేషన్ శాటిలైట్ NVS-02 మిషన్తో శ్రీహరికోట నుంచి 100వ ప్రయోగం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. Tomorrow morning, early morning 6:23, we are going to launch the GSLV F-15 vehicle. Is going to launch the second satellite of the navigation series satellite NVS-02 from Sriharikota. This spacecraft will be used for navigation purpose and it will be used for multiple functions. This is very important to inform all of you. This is the 100th launch from Sriharikota. The first launch being the SLV-3 E1 launch in the year 1979. So we have come a long way, growing to greater and greater heights with the team ISRO's work and the academic institutions' contribution and industry contribution. We have come to greater heights, and tomorrow morning we'll have this great accomplishment, which is the 100th launch from Sriharikota. రాష్ట్రాభివృద్ది కోసం నిరంతరం శ్రమిస్తున్న రియల్ గేమ్ చేంజర్ సీఎం చంద్రబాబు అని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన పోయి కూటమి ప్రభుత్వం ద్వారా సుస్థిర పాలన ఏర్పడిందన్నారు. రాష్ట్రాన్ని జగన్ నాశనం చేస్తే మొక్కవోని ధైర్యంతో చంద్రబాబు ముందుకు తీసుకువెళుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన అంతనమై సుస్థిర పాలన కూటమి నాయకత్వం ద్వారా ఏర్పడిన తర్వాత దాదాపు 6,33,650 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో రావడం జరిగింది. వనరులు లేకపోయినా, పరిశ్రమలు పారిపోయినా, రాజధానిని నిర్వీర్యం చేసిన, జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టుకి నీరుగార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడుకుంటూ వనరుల్ని సమీకరించుకుంటూ తిరిగి రాజధానిని, పోలవరాన్ని, పారిపోయిన పరిశ్రమల్ని అన్నింటినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావటమే కాకుండా ఎకనామిక్ ఫోరంలో ఈజ్ ద గేమ్ చేంజర్ అని చెప్పి చిత్తశుద్దితో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం కనపడినటువంటి వాస్తవం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజుని ప్రభుత్వం కార్యక్రమంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంపై ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అంబికా కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఏటా మాఘశుద్ధ విద్య తిథి నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 31న పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారా ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆర్యవైశ్యులకి దేవత అయినటువంటిది, ప్రజలందరికీ దేవత అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క జన్మదినానికి, ఆత్మార్పణ దినానికి ప్రభుత్వ కార్యక్రమ దినంగా ప్రకటించి మాకు చాలా చక్కటి ఒక రకంగా చెప్పాలంటే వరం ఇచ్చారు. ఈ 181 జీవులు కూడా దాని మీద ఇష్యూ చేసి మాకు చాలా సంతృప్తి కలిగించారు. ఈ యొక్క భగవత్ సంబంధమైనటువంటి ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వర్తిస్తూ రేపు పెనుగొండ కూడా ఆయన రావటం అనేది మాకు ఇంకా చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఆ పెనుగొండ వచ్చి అమ్మవారికి పట్టు చీర, పట్టు రవిక ఇస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి. ఇలాంటి కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భగవత్ సంబంధమైన కార్యక్రమాల ద్వారా ఆ భగవంతుని ఆశీస్సులు ఈ రాష్ట్రానికి కలగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసులో నిందితుడు గురుమూర్తి క్షణికావేశంలో భార్యను హత్య చేయలేదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే చంపేశాడని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. భార్యను అతి కిరాతకంగా చంపేశాడని సిపి సైతం ఉద్వేగానికి గురయ్యారు. విధుల్లో భాగంగా నిందితుడికి తగిన శిక్ష పడేలా అతి కష్టం మీద ఆధారాలు సేకరించామని సుధీర్ బాబు వెల్లడించారు. ఇంట్లో మొత్తం ఆనవాళ్లు లేకుండా చేసి తర్వాత పిల్లల్ని తీసుకొచ్చాడని, భౌతిక ఆధారాలు లేకుంటే కేసు నుంచి తప్పించుకోవచ్చని నిందితుడు భావించాడని సిపి సుధీర్ బాబు పేర్కొన్నారు. వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలుంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. షీ సస్టైన్డ్ ఇంజురీస్ అండ్ దెన్ షీ ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. అతనికి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఏమాత్రం అతను చేసిన క్రూరమైనటువంటి చర్య పైన ఎటువంటి రిమోర్స్లెస్, డజంట్ హావ్ ఎనీ గిల్ట్ for doing this offense. And this is rarest of rare ways a person behaves this way. మహత్యం లాంటి కనబడుతుందా, ఏమన్నా ఈ నేరం ఇలా జరగలేదని అనిపిస్తుందా,
ఇంత క్రూరంగా మనిషి బిహేవ్ చేస్తాడా, ఇట్లా ఉంటారా, ఇంత రేర్స్ ఆఫ్ రేర్ వేస్లో ఒక వ్యక్తిని చంపుతారా అనేది వీఆర్ రియలీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్. బట్ ప్రొఫెషనల్గా మేము చేయాలి కాబట్టి, ఎవిడెన్స్ కలెక్షన్స్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేస్తూ దానికి తగ్గట్టుగా మాకు అడ్మిసిబుల్ ఎవిడెన్స్ ఏమి ఉండాలనేది మేము ఫోకస్గా ఉండి ఈ కేసు మా టీం మొత్తం చాలా కష్టపడి డిటెక్ట్ చేసింది. దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మేము కలెక్ట్ చేస్తాం. అవి కోర్టు వారికి మేము సబ్మిట్ చేస్తాం. భారత్ నుంచి ముడి పదార్థాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఉత్పత్తి చేసిన వస్తువులు తిరిగి భారత్లోకి ప్రవేశపెట్టడాన్ని తాను ఒప్పుకోబోనని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉత్పత్తి చేసిన వస్తువులకు వాల్యూ ఆడిషన్స్ భారత్లోనే జరగాలని ఆకాంక్షించారు. భువనేశ్వర్లో పర్యటించిన ప్రధాని ఉత్కర్ష్ ఒడిశా మేక్ ఇన్ ఒడిశా కాంక్లేవ్లో ప్రసంగించారు. ఒడిశా సహా తూర్పు రాష్ట్రాలు దేశాభివృద్ధికి ఇంజన్లుగా పనిచేస్తున్నాయని చెప్పారు. కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాయన్న మోదీ ప్రజల అవసరాలు తీరినప్పుడే ఆకాంక్షలు నెరవేరుతాయని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం అతివేగంగా భారీ స్థాయిలో మల్టీమోడల్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తోందని, తద్వారా భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతుందని ప్రధాని తెలిపారు. अब भारत की इकोनॉमी के विस्तार के दो बड़े पिलर हैं. एक हमारा इनोवेटिव सर्विस सेक्टर और दूसरा भारत के क्वालिटी प्रोडक्ट्स. देश की तेज प्रगति सिर्फ रॉ मटेरियल के एक्सपोर्ट पर संभव नहीं है. इसलिए हम पूरे इकोसिस्टम को बदल रहे हैं, नए विजन के साथ काम कर रहे हैं. यहां से मिनरल निकले और फिर एक्सपोर्ट होकर के दुनिया के किसी देश में पहुंचे, वहां पर वैल्यू एडिशन हो, कोई नया प्रोडक्ट बने और फिर वो प्रोडक्ट भारत में वापस आए. ये ट्रेंड मोदी को मंजूर नहीं है. इस ट्रेंड को अब भारत बदल रहा है. అమెరికన్లకు ఆదాయ పన్ను నుంచి విముక్తి కల్పించే చర్యల్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పన్ను నుంచి మినహాయింపులు పొందితే అమెరికన్లు డబ్బును స్వేచ్ఛగా ఖర్చు చేస్తారని, తద్వారా ఆర్థిక వ్యవస్థ దానికదే పుంజుకుంటుందని ట్రంప్ భావిస్తున్నారు. పన్ను నుంచి కోల్పోయే ఆదాయాన్ని ఇతర దేశాల దిగుమతులపై అధిక సుంకాలను విధించి రాబట్టుకోవాలని ట్రంప్ యోచిస్తున్నారు. అమెరికన్లను అత్యధిక ధనవంతులుగా, అత్యంత శక్తిమంతులుగా మార్చడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నారు. అమెరికన్లకు ఆదాయ పన్ను నుంచి విముక్తి కల్పించే దిశగా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలను ధనవంతులను చేసే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వ ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే మొత్తం భారీగానే ఉంది. అమెరికన్లకు ఆదాయ పన్ను నుంచి విముక్తి కల్పిస్తే ప్రభుత్వ ఆదాయాన్ని ఇతర దేశాల నుంచి వచ్చే వస్తు దిగుమతులపై వేసే సుంకాల ద్వారా భర్తీ చేయాలనేది ట్రంప్ ప్రణాళిక. కేవలం దిగుమతి సుంకాల ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు అమెరికా మళ్లితే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. డాలర్కు బదులుగా ప్రత్యామ్నాయ కరెన్సీని ప్రవేశపెడితే ఆ దేశాలపై 100% సుంకాలు విధిస్తామని ఇప్పటికే ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు సొంత వారిపై పన్నులు వేసే బదులు తామే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను సంపన్నులు చేయాలని ట్రంప్ రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో వ్యాఖ్యానించారు. వీటిని వసూలు చేసేందుకు ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ ను ప్రారంభిస్తారని చెప్పారు. 1870 నుంచి 1913 మధ్యకాలం 1887లో గ్రేట్ టారిఫ్ కమిషన్ ను ఏర్పాటు చేశారని, టారిఫ్ల ద్వారా లభించిన భారీ రాబడిని ఏం చెయ్యాలన్నది ఆ కమిషన్ కున్న ఏకైక విధి అని ట్రంప్ వివరించారు. అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ లేదని, 1913లో అది వచ్చిందని తెలిపారు.